సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్లకు నిరసనగా బీజేపీకి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ధర్నా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వేధింపుల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు బీజేపీ ప్రభుత్వం గురిచేస్తూ ఇబ్బంది పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ పెరుగుదల చూసి ఓర్వలేకనే ఆది నాయకత్వాన్ని ఈడీ కేసుల పేరుతో ఛార్జ్ షీట్ల పేరుతో ఇబ్బందులు పెడుతోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్రం కోసం పనిచేస్తుందన్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ అధైర్యపడవద్దని, వారి వెంట మేమున్నామని దేశమంతా ముక్త కంఠంతో మద్దతిస్తోందన్నారు. ఈడీ లాంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధింపులకు కక్ష సాధింపులకే వాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు బంకా చందు, పక్కనపేట మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య, ఓయూజేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్, మాజీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హక్కు శ్రీనివాస్, నాయకులు పూధరి శ్రీనివాస్, సంజీవరెడ్డి, పిల్లి తిరుపతి, వల్లపు రాజు, మహేందర్ రెడ్డి, బిఖ్యా నాయక్, మేకల వీరన్న యాదవ్, వివి రమణ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట ఎప్పుడెప్పుడు భంగం కలుగుతుందో, ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో, ప్రజా సమస్యల మీద పోరాడిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వేధింపులకు గురి చేసి అధైర్యపరచాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం ఈరోజు దేశంలో అనేక సందర్భాల్లో దేశ ప్రగతికి పాటుపడుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. దేశ ప్రజలు గమనించాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా గమనించండి. 80 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక తల్లి సోనియా గాంధీ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని, రాష్ట్రాల మంత్రులు చేయగలిగిన శక్తి. అటువంటి వాళ్ళు అవినీతి పాల్పడదలుచుకుంటే ఇలా వాళ్ళకి ఎటువంటి కొరత ఉండేది కాదు. కానీ దేశంలో ఒక రాజనీతి, దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిల రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామికంగా నడుపుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు వేధింపులకు గురి చేస్తూ ఉంది, కక్ష సాధింపు ధోరణికి గురిపడుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలందరం కుటుంబ సభ్యులం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి అండగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీ విలువలు తగ్గినప్పుడు, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడప్పుడు ఎదుగుతుంటే మా నాయకత్వాన్ని అధైర్యపరిచే కుట్రల్ని తిప్పికొడతాం. ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటాం. మేము నిర్దోషులం, మేము ఎక్కడ కూడా తప్పు చేయలే. తప్పకుండా భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టుల ముందుకు వస్తాం. తప్పకుండా మీకు తగిన శాస్త్రి చెప్తామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం.